ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 19 అంగీకారం. ఆదిత్య మంగళసూత్రం అని ఇచ్చిన కవర్ ఓపెన్ చేసిన అమూల్య నివ్వెరపోయింది. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ 2. మీ కాలికి పెద్దగా నవ్వేసి అమూల్య బుగ్గ మీద చురుక్కుమనేలా చిన్నగా చిటిక వేసి చిటికలో మాయమైపోయాడు. ఒక్క క్షణం నివ్వెరపోయి చూసిందల్లా బుగ్గ తడుముకుంటూ ఉండిపోయింది. తలుపు వేసి లైట్లన్నీ ఆర్పేసి కాలికి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వచ్చి నేత్ర పక్కన పడుకుని ఆలోచిస్తూ ఉండిపోయింది అమూల్య. ఒక్క రోజులో ఎన్ని జరిగిపోయాయి? అసలు ఇదంతా నిజమేనా, లేదా నిద్రలో కలకంటోందా? దిండు పక్కన ఉన్న ఫోన్ రింగ్ అయింది. బిగ్ బాస్ కాలింగ్. నవ్వు వచ్చింది. ఆదిత్యకు తను పెట్టుకున్న మారుపేరు. హలో అంది అమూల్య. ఎంత పొరపాటు చేశాను, బాధగా ధ్వనించింది ఆదిత్య గంభీరమైన కంఠం. ఏమైంది? కంగారు పడింది అమూల్య. ఈ రాత్రికి దారి కనిపించడం లేదంటూ అడవిలోనే ఉండిపోవాల్సింది అనేసి నవ్వాడు ఆదిత్య. అమూల్య ముఖంలో నవ్వు సిగ్గు రెండూ కలగలిసిపోయాయి. ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడిపోయింది అమూల్య. పెద్దవాళ్లు అందుకే అంటారేమో, మనం మంచి అనుకున్నది ఓసారి చెడు కావచ్చు, చెడు అనుకున్నది మంచి కావచ్చు అని. ఆదిత్య ఎంత మంచివాడో దగ్గరగా వస్తే కాని అతని మంచితనం తెలియలేదు. ఎందుకైనా మంచిది, ఆంటీ ఒప్పుకుందని తెలిసిన తర్వాతే పిన్ని బాబాయిని అడగడం మంచిది. మన నేత్ర అనరు అంటున్న ఆదిత్య ముఖం కళ్ల ముందు కదలాడింది. ఎంత మంచి మనసు! పాప నిజంగా తన పాప కాదన్న విషయం పెళ్ళయ్యాకే చెప్పాలి. కమ్మని ఊహలతో త్వరగానే నిద్రపట్టింది. నీది ఆవేశంలో తీసుకుంటున్న నిర్ణయమాది. కొంతకాలం గడిచాక ఈ ఆవేశం ఉండదు. అప్పుడు ఇలాంటి పని ఎందుకు చేశానా అని ఖచ్చితంగా బాధపడతావు. అమూల్య నాకు నచ్చింది, మంచి పిల్ల. కాని ఇలాంటి గతం ఉన్న పిల్ల నా కోడలు అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కూడా 1కి 10 సార్లు ఆలోచించు. ఆశయాల కోసం, సానుభూతి కోసం చేసుకున్న పెళ్లిళ్లు నిలబడవు. ఏదైనా ఒక బలహీన క్షణంలో ఆ అమ్మాయిని నువ్వు ఓ మాట అంటే మీ మధ్య ఓ మానసిక ఆఘాతం ఏర్పడుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం రాజేశ్వరి చెప్పింది. అమూల్య విషయంలో కాని నా గురించి కాని ఎలాంటి సందేహాలు పెట్టుకోకమ్మా. పాప గురించి అంటావా? నాకు తనలో నచ్చిందే అది. అందువల్ల ఆ విషయంలో తనను నేను చులకన చేయడం అనేది ఉండదు. నువ్వు మా విషయంలో నిశ్చింతగా ఉండు. ఉదయం లేవగానే తల్లితో మాట్లాడిన ఆదిత్యకు తల్లి తమ పెళ్లికి అంగీకరించిన విషయం ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అని ఆరాటపడింది మనసు. నీ స్కూటీ తీసుకురాకు, నా కారులో వెళ్దాం మెసేజ్ చేశాడు ఆదిత్య. ఎందుకో? వెంటనే అమూల్య సమాధానం. మాట్లాడాలి అని పెట్టాడు ఆదిత్య. ఓకే అని రిప్లై ఇచ్చింది అమూల్య. పాపను స్కూల్ బస్ ఎక్కించి తయారయ్యేలోపే వచ్చేశాడు ఆదిత్య. ఎందుకో మనసు తెలిసి ప్రత్యక్షమైనట్లు ఉన్నాడు. ఆదిత్యను చూడగానే ఇంతకు ముందెన్నడూ లేని ఉత్సాహంతో మనసు గంతులు వేసింది. టిఫిన్ చేస్తారా అని అడిగింది అమూల్య. నేను చేశాను, నువ్వు తిన్నావా అని అడిగాడు. లేదు అంది అమూల్య. తిను, వెయిట్ చేస్తాను అన్నాడు ఆదిత్య. ప్లేటులో ఇడ్లీ తెచ్చుకొని తినబోతూ ఫోర్కుతో ఓ ముక్క చట్నీలో అద్ది టేస్ట్ చూడండి అంటూ ఇవ్వబోయింది. ముందుకు వంగి నోటితో అందుకొని బాగుంది తిను నవ్వాడు ఆదిత్య. గబుక్కున ముఖం దించుకుంది. ఎన్నిసార్లు సూరజ్ శ్రీధర్లకు స్పూన్తో నోటికి అందించలేదు, కానీ ఎప్పుడూ ఇలా అలజడికి లోనవ్వలేదు. ఇతని దగ్గర తను స్త్రీ అనే విషయం అనుక్షణం గుర్తు వస్తుందేమిటి? అమూల్య కళ్ల ముందు చిటికె వేశాడు. ఏంటి ఆలోచన? తిను అన్నాడు ఆదిత్య. గబగబా తినేసి వచ్చింది. కరుణ వెళ్ళిపోయిందా అని అడిగాడు ఆదిత్య. పాప వచ్చే సమయానికి వస్తుంది. ఏం అని అడిగింది అమూల్య. ఏమంటే మిమ్మల్ని పరామర్శించాలంటే కరుణ ఉంటే కుదరదని నసిగాడు ఆదిత్య. ఏమంటున్నారు? విచిత్రంగా చూసింది అమూల్య. నుదుటి మీద గాయం తగ్గిపోయిందా? దగ్గరగా వచ్చి నుదుటి మీద జుట్టును సున్నితంగా పైకి తోసి చూశాడు ఆదిత్య. కాస్త గీసుకుంది, అదెప్పుడో తగ్గిపోయింది. దూరంగా జరుగుతూ అంది అమూల్య. అయ్యో, తగ్గిపోయిందా? ఈ వంకతో మిమ్మల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలనుకున్నాను.
విచారంగా మొహం పెట్టి అన్నాడు ఆదిత్య. అమూల్య నిజంగా నవ్వు ఆపుకోలేకపోయింది. నవ్వుకుంటూనే బ్యాగ్ తీసుకుని తాళం వేసి కీ సీక్రెట్ ప్లేస్లో ఉంచి బయటకు దారి తీసింది. లిఫ్టులో ఎదురుగా ప్రతిబింబాన్ని చూస్తూ, బాగుంది కదా మన జంట అన్నాడు ఆదిత్య. ఈ మాట ఎవరికి వారు అనుకోరనుకుంటాను, చూసేవారు అనుకుంటారేమో అంది అమూల్య. నేను అద్దంలో చూసి అంటున్నాను. అదుగో చూడమూల్య, ఆ జంట ఎంత బాగుందో. ఆ అమ్మాయి కాస్త మరీ ఎక్కువ బాగున్నట్లుంది కదూ ఆ అబ్బాయి కంటే అని అడిగాడు ఆదిత్య. అమూల్య బుగ్గలు కెంపులద్దినట్లు ఎర్రబడ్డాయి. మాటల మాంత్రికుడు. నోటిలోనే గొణుక్కుంది అమూల్య. ఏమన్నావు? గబుక్కున పక్కకు తిరిగి చూసి అన్నాడు ఆదిత్య. ఆహా, ఏం లేదు. తల అడ్డంగా ఆడించింది అమూల్య. ఏదో అన్నావు అన్నాడు ఆదిత్య. లిఫ్ట్ సెల్లార్లో ఆగడంతో దిగేశారు ఇద్దరు. కారులో వెళ్తుండగా ఏదో చెప్పాలన్నారు. కాసేపు చెప్తాడేమో అని ఎదురుచూసి ఇంతకు చెప్పకుండా దీక్షగా డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టి ఉండడంతో అడిగింది అమూల్య. అమ్మను అడిగాను పెళ్లి విషయం. ఒప్పుకుంది. కానీ ఒప్పుకుంది అనగానే రెక్కలు రెపరెపలాడిస్తూ ఆకాశంలోకి పక్షిలా ఎగరబోతున్న మనసు కాని అన్నమాట వినగానే నేలకు దిగివచ్చింది. ఏం చెప్పబోతున్నాడో అన్నట్లు ఊపిరి బిగబట్టి ఆదిత్య వైపు చూసింది అమూల్య. చెల్లి పెళ్ళయ్యాకే మన పెళ్లి అంటోంది. నేను ఒప్పుకోవడం లేదు. మన పెళ్లి అయిన తర్వాతైతే గ్రూప్ ఫోటోలో మరో ఇద్దరు కలుస్తారు కదా అని నేను. నువ్వేమంటావు అని అడిగాడు ఆదిత్య. ఇన్ని మాటలు గ్రూప్ ఫోటో కోసమా? ఆదిత్య ముఖంలోకి శోధిస్తున్నట్లుగా చూసింది. నవ్వు పెదవుల మధ్య అణిచిపెట్టడం చూసి కోపంగా చేతిమీద గట్టిగా గిల్లింది. అబ్బా! గట్టిగా అరిచి శుభవార్త చెప్తే ఆలింగనమిస్తావనుకుంటే ఆర్తనాదం పెట్టిస్తావా నాతో? కోపంగా చూశాడు ఆదిత్య. నన్ను భయపెడితే కోపం రాదా మరి? చిరుకోపంగా అడిగింది అమూల్య. నిజంగా భయపడ్డావా? ఓ చేత్తో అమూల్య చేతిని పట్టుకోబోయాడు ఆదిత్య. ఆఫీస్ వచ్చేసింది. అదిగో సెక్యూరిటీ గార్డు మన వైపే చూస్తున్నాడు. సున్నితంగా చెయ్యి విడిపించుకుంది అమూల్య. జంటగా లోపలకు అడుగుపెట్టిన అమూల్య ఆదిత్యలను చూసి రాంజీ కళ్లతో సంజ్ఞ చేశాడు చంద్రకు. జాగ్రత్త! పిన్ని బాబాయిలతో నెమ్మదిగా మాట్లాడి ఒప్పించు, సరేనా? నేత్రను ఎత్తుకుని అమూల్యను ట్రైన్ ఎక్కిస్తూ జాగ్రత్తలు చెప్పాడు ఆదిత్య. ట్రైన్ కదిలే టైం అవ్వడంతో, సరే పాపని ఇలా ఇవ్వండి అమూల్య చేతులు చాచి అడుగుతుంటే అప్పుడు గుర్తు వచ్చింది ఆదిత్యకు పాప తన చేతిలోనే ఉన్నట్లు. నవ్వుకొని పాపని ఎక్కించి బాయ్ భారంగా చెయ్యి ఊపాడు. ఇంటికి వచ్చేసరికి రాజేష్, కావేరి పిల్లలతో సహా వచ్చి ఉన్నారు. అరెరే, చెప్పకుండా వచ్చేశారు? బాబుని ఎత్తుకుంటూ అన్నాడు ఆదిత్య. శనివారం ఎక్కడకు వెళ్ళవులే అనుకుని వచ్చాము. తమరేమో నాతో మాట్లాడేందుకు కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు, రాజేష్ నిష్ఠూరంగా అన్నాడు. ఏంటిరా ఆ మాటలు? ఏదో కాస్త బిజీగా ఉండి మాట్లాడలేదు అన్నాడు ఆదిత్య. కాసేపట్లోనే రాజేష్ నిష్ఠూరానికి కారణం తెలిసింది. ఏమిట్రా అది? ఎవరో మీ ఆఫీస్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నావట. అందరూ వంటింట్లో బిజీగా ఉన్నప్పుడు ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రాజేష్ అడిగాడు. అమ్మ చెప్పిందా? నేనే చెప్పాలనుకున్నాను. పేరు అమూల్యరా. పేరే కాదు, మనిషి కూడా అమూల్యం. ఆదిత్య స్వరంలో అదో విధమైన గగురుపాటు గమనించాడు రాజేష్. అమ్మ అంతా చెప్పిందాది. ఇందు నీ బిడ్డను అనాథ శరణాలయం పాలు చేసిందని ఆమె మీద కోపంతో అమూల్య మీద గౌరవం పెంచుకొని ఈ తెలివి తక్కువ పని చేస్తున్నావు. అమ్మ నీ మాట కాదనలేక ఒప్పుకుంది. కాని లబోదిబోమని మొత్తుకుంటుందిరా. నువ్వసలు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలియక అమ్మ దిగులు పడుతుంది అన్నాడు రాజేష్. నువ్వు అమూల్యను చూస్తే ఇలా మాట్లాడవు అన్నాడు ఆదిత్య. ఆ రోజు మీ ఇంట్లో చూసిన అమ్మాయేగా, చాలా చాలా బాగుంది. పెళ్లైన నేనే కాసేపు కళ్ళార్పలేకపోయాను. కాని పెళ్లి చేసుకోవడానికి అందం ఒక్కటే అర్హత కాదు ఆది, కాస్త ఘాటుగా అన్నాడు రాజేష్. నేను మీకు అర్థమయ్యేలా ఆ అమ్మాయి గుణగణాలు వివరించలేను రాజా అన్నాడు ఆదిత్య. ఇందు పట్ల ఆగ్రహంతోనో అమూల్య పట్ల జాలితోనో నువ్వు తీసుకునే ఈ నిర్ణయం వల్ల నువ్వు రేపు ఖచ్చితంగా బాధపడతావాది, హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు రాజేష్. ఈ విషయం కాకుండా మరేమైనా మాట్లాడు రాజా ముక్తసారిగా అన్నాడు ఆదిత్య. సరే, ఈ అమ్మాయికి ఇందు గురించి చెప్పావా అని అడిగాడు రాజేష్. వివరంగా చెప్పలేదు, చూచాయిగా చెప్పాను. ఏమీ పట్టించుకోలేదు. పాపకు కూడా ఓ ఫ్యామిలీ ఉంది రాజా. ఒకవేళ పాప బాధ్యత నేను చూసుకోవలసిన పరిస్థితి వచ్చినా అమూల్య అడ్డు చెప్పదురా. కాని దత్తత తీసుకున్నవారు ఇవ్వరు కదా.
అందుకే అంతకు మించి చెప్పడం అనవసరమనిపించింది అన్నాడు ఆదిత్య. మరొక్కసారి ఆలోచించు ఆది, నీకేం తక్కువని ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి చెప్పు అని ప్రశ్నించాడు రాజేష్. నాన్సెన్స్ రాజా, ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడవద్దు ఇంకెప్పుడు. రాజేష్ నోటిలో మాట నోటిలో ఉండగానే అరిచాడు ఆదిత్య. నాకేం తక్కువ అంటున్నావు? మరి అమూల్యకేం తక్కువైంది చెప్పు. నా గతంలో నాకు ఓ అనుభవం ఉంది, అలాగే తనకు కూడా. పురుషులకో న్యాయం, స్త్రీలకో న్యాయమా? అమ్మకు తెలియదు కాబట్టి, పాతకాలం మనిషి కాబట్టి ఏదేదో మాట్లాడుతోంది. ఒకవేళ నాకు ఇలాంటి గతం లేకపోయినా తనను నేను చేసుకునేవాడినేమో. నన్ను ఆకర్షించింది తన అందం మాత్రమే కాదు రాజా, తన వ్యక్తిత్వం కూడా ఆవేశంగా అన్నాడు ఆదిత్య. ఓకే ఓకే, సారీరా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. టేక్ ఇట్ ఈజీ. భుజం మీద తట్టి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు రాజేష్. అమూల్యను చూడాలని ఉందిరా నాకు ఒకసారి. ఉందా అని అడిగాడు రాజేష్. లేదు, తన పిన్ని బాబాయ్ నుంచి పెళ్లికి అనుమతి తీసుకునేందుకు వెళ్ళింది అని చెప్పాడు ఆదిత్య. సరే, నా మాటలేవి మనసులో పెట్టుకోకు. అమూల్య వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాడు రాజేష్. అన్నయ్య, భోజనానికి రండి. సౌమ్య కేకతో ఇద్దరూ ఇహలోకంలోకి వచ్చారు. హలో, తీయగా పలికింది అమూల్య స్వరం. అమూల్య, ఎప్పుడు బయలుదేరుతున్నావు? మీ బాబాయ్ ఏమన్నారు? ఆతృతగా అడిగాడు ఆదిత్య. ఇంకా అడగలేదు, అడుగుతాను అంది అమూల్య. అడగడం కాదు, ఒప్పించాలి, సరేనా అన్నాడు ఆదిత్య. ఒప్పుకోకపోతే? సన్నగా అంది అమూల్య. ఆదిత్య పిలిచింది అమూల్య. హలో 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 ఆదిత్య. ఆది పిలుస్తూనే ఉంది అమూల్య. ఉన్నాను, బరువుగా పలికింది ఆదిత్య స్వరం. లేదు లేదు, ఒప్పుకుంటారు, లేకపోతే నేను ఎలాగైనా ఒప్పిస్తాను, సరేనా? ఆదుర్దాగా పలికింది అమూల్య స్వరం. అలాగే అన్నాడు ఆదిత్య. ఫోన్ పెట్టేసిన అమూల్యకు పిన్ని బాబాయ్ల మాటలు గుర్తు వచ్చాయి. ఎన్నో మోసాలు జరుగుతున్నాయే తల్లి. పెళ్ళో అంటూ వెంటబడి నీ దగ్గర ఉన్న డబ్బు నగలు కాజేసి ఇంటికి పంపిస్తే ఏం చేస్తావు చెప్పు? నా మాట వినవే అమ్ము. లిఖితకు పెళ్లి చేస్తే నీ చెల్లికి పుట్టే పిల్లలు నీ పిల్లలు కాదా చెప్పు? మేమేమైనా నిన్ను వయసులో పెళ్లి చేసుకోవద్దన్నామా? మంచి మంచి సంబంధాలు ఆ పిల్లను దగ్గర తీసావనే కారణంతో వెనక్కిపోయాయి. ఆరి తీరేసరికి నీకు 30 ఏళ్లొచ్చాయి. ఆ పిల్ల నీ పిల్లేనని ముద్ర పడిపోయింది. నా బాధల్లా నీ దగ్గర ఉన్న డబ్బంతా కాజేసుకుని చేతిలో మరో పిల్లతోనో పిల్లాడితోనో ఒంటరిగా మిగులుతావని. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది దుర్గా. అంటే పెళ్లి చేసుకోవద్దని చెప్తుందా పిన్ని? ఎప్పటికీ ఇలా ఉండిపోమ్మంటుందా? నిజమే, తనకు తానుగా ఎప్పటికీ ఇలా ఉండిపోవాలని ఆలోచించిన మాట నిజమే. కాని అర్థం చేసుకునే వ్యక్తి దొరక్కే కదా అలాంటి నిర్ణయం తీసుకుంది. తన క్షేమం కోరేవారు ఇలా చెప్పడం తగునా? డబ్బు కాజేసుకుంటారట. తన దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ మిగులుతుందని? ఏ నెలకు ఆ నెల ఏదో ఒక ఖర్చు చెప్పి తీసుకున్నారు కదా. తల్లి తండ్రి చనిపోయినప్పుడు మేనమామ తనను పెంచుకునేందుకు తన భార్య ఒప్పుకోవడం లేదని తన తల్లి తండ్రి ఆస్తిని డబ్బు రూపంలో మార్చి బ్యాంకులో డిపాజిట్ చేసి అనాథ శరణాలయంలో చేరుస్తానంటే అక్కడ నిజమైన ప్రేమ దొరకదని కదా 10 ఏళ్ల వయసులో పిన్ని బాబాయిల చెంత చేరింది. ఏ ప్రేమ కోసం తను వీళ్ల పంచన చేరిందో ఆ ప్రేమలో స్వార్థం తప్ప ప్రేమ ఏది? అమూల్య మౌనంలో తన చెవులకు మాత్రమే వినిపిస్తున్న సముద్ర ఘోష. వెళ్ళొస్తాను పిన్ని, నేత్రను తీసుకుని బ్యాగు సర్దుకుని వచ్చేస్తూ చెప్పింది అమూల్య. సరే, నా మాటలకు బాధపడకే అమ్ము. ఆలోచించు. ఒకవేళ నువ్వు కాదు కూడదంటే మాత్రం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి జరిపిస్తాం. పెళ్లికి వచ్చే చుట్టాల మాటలు తట్టుకోవడం మా వల్ల కాదు. నీ అత్తగారి తరపు వారికైనా వాళ్ల బంధువులలో తలవంపులు కాదుటే ఆ పిల్ల ఎవరని అడుగుతుంటే అని అడిగింది దుర్గా. భారంగా తల ఊపి వచ్చేస్తుంటే, అక్కా, నేను బండి మీద వదిలిపెడతానుండు స్టేషన్లో. చదువుతున్న పుస్తకం పక్కన పడేసి వచ్చాడు హరి. నువ్వెక్కడికిరా వెళుతున్నావు? రేపు పరీక్ష పెట్టుకుని కొడుకుని గదిమాడు జనార్దన్. అన్నీ చదివేశానులే నాన్నా, పదక్కా బ్యాగు చేతిలోకి తీసుకుంటూ అన్నాడు హరి. 2 రోజుల నుంచి కనిపిస్తున్న మూసివేసి ఉన్న ఎదురింటి తలుపు మనసును పిచ్చి ఎక్కిస్తుంటే మధ్యాహ్నం భోజనం చేసి కారులో రోడ్లన్నీ చుట్టేసి రాత్రి 8ంటికి ఇంటికి చేరాడు ఆదిత్య. అమూల్య ఫ్లాట్ ముందు ఉన్న అమూల్య చెప్పులు, నేత్ర షూస్ చూడగానే ఒక్కసారిగా సంతోషం ఉప్పొంగినట్లయింది. ఏమన్నారో వాళ్ల పిన్ని బాబాయ్ పదే పదే చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్ చేయలేదు. అమూల్య అయినా చెయ్యవచ్చు కదా అని చాలాసార్లు అనిపించింది.
బెల్ నొక్కాడు. తలుపు తీసింది. ఎందుకో ముఖం మునుపెన్నడూ చూడనంత బేలగా కనిపించింది. తనను చూడగానే కళ్లలో కనిపించిన భావాన్ని బట్టి తనను హత్తుకుపోతుందనే అనుకున్నాడు. దిస్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అమూల్య ఆదిత్య. రిటన్ బై రేణుకా జలదంకి. నరేటెడ్ బై అపర్ణ నందన్. ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ గౌతమి సిహెచ్. మ్యూజిక్ బై విజయ్ కృష్ణ. Production copyright 2022 by Earhook Private Limited.